రాష్ట్ర అభివృద్ధి సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. జిల్లాల్లో బిజీగా తిరిగిండ్రు. దేశంలో ఎక్కలేనట్టుగా ప్రభుత్వం పథకాలు పెడుతుందని చెప్పిండ్రు. జరుగుతున్న పనులు, పథకాల అమలు తీరు మీద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాలను పైకి తీసుకురానికి సర్కార్ పనిచేస్తుందన్నారు. జిల్లాలల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోని బిజీగా మారేరు మంత్రులు. సర్కారు పథకాల అమలును తెలుసుకున్నారు. నీళ్లు, నిధులల్లా ఇప్పటికే విజయం సాధించినమని, నియామకాల దిక్కు అడుగులేస్తున్నామన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో పెట్టిన మెగా జాబ్ మేళాను మంత్రి ఈటలతోని కలిసి షురూ చేసిర్రు. ఇక సొంతంగా ఫ్యాక్టరీలు పెడదామనుకునేటోళ్లకు అండగా ఉంటామన్నారు ఆర్థిక మంత్రి ఈటల. ఉద్యోగాల కొరకు 30 కంపెనీలు వచ్చాయి, ఎల్ఐసి వచ్చింది, మరి ఐటీ కంపెనీలు వచ్చాయి, చాలా మంది కంపెనీలు వచ్చాయి. ఈ 30 కంపెనీల్లో 3000 ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని చెప్పని మేము ఆశిస్తున్నాం. మీకు అందరికి ఉద్యోగాలు వస్తే మాకు చాలా సంతోషం. మన ట్యాగ్ లైన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ వాట్ ఇట్ ఈస్, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వస్తున్నాయి, నిధులు వచ్చినాయి. ఇవాళ నియామకాల విషయంలో మనం ఇవాళ కుస్తీ పడుతున్నాం. గవర్నమెంట్ కోసం పోటీ పడండి. గవర్నమెంట్ దొరకకపోతే తప్పకుండా 95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైవేట్ గానే ఉంటుంది. రైతుల్ని రాజుల లెక్క బతికేటట్టు చేయాలని సర్కార్ అనుకుంటాందని, అందుకు తగ్గట్లే పనిచేస్తున్నదని చెప్పిర్రు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ల మన రాష్ట్రం మన వ్యవసాయం కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రలక్ష్మి కింద రైతులకు ట్రాక్టర్లు ఇచ్చిర్రు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ధ్యేయం, రైతులకు మంచి పంటలు పండించాలి, మంచి లాభాలు రావాలి, అప్పుల ఊబిల నుంచి బయటకు లాగాలి. జీవితాంతం అప్పులతో జీవించేటువంటి రైతాంగానికి అప్పురహిత జీవితం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటుంది. రాష్ట్రంలో అందరూ ఆర్థికంగా మంచిగా ఉండేటట్టు సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన మంత్రి ఈ ఏడాదిలో ఇంతకు ముందు ఎన్నడూ చేయనని ఉపాధి హామీ పనులు చేయించినామని చెప్పిర్రు. మళ్ళా టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందన్న మంత్రి వచ్చే ఓట్లల్లా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, రైతులైనా, యువకులైనా, మహిళలైనా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతాం. తెలంగాణ మేము ఇచ్చినమన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలే. తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని తెలిసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చాం. మీకు ఇవ్వలే. ఈ 3 సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు చేసింది కాబట్టి మీ ఉన్న సీట్లు ఊసిపోవడం కూడా ఖాయం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తయారు చేస్తున్నామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో జనానికి వినోదం అందించేందుకు వసతులు పెంచుతామన్నారు. హైదరాబాద్ లో పార్కులు, టూరిజం అభివృద్ధికి రవాణా సదుపాయాలు పెంచుతందుకు చూస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో కొత్తగా పెట్టిన పామ్ ఎగ్జాటిక్ వైల్డ్ వాటర్ పార్కును మంత్రి మొదలుపెట్టిర్రు. ఈ 2 రాష్ట్రాలు కూడా దేశంలో మరి పైకి రావాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎలాంటిది కూడా లేదు. ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ వచ్చి కూడా ఎన్ని ప్రాజెక్టులు పెట్టినా కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కేటీఆర్ గారు రోజు కూడా హైటెక్ సిటీ కానీ మరి ఎక్కడ పోయినా కూడా మరి ఎవరు వచ్చినా కూడా మరి వారికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి ఫీలింగ్ లేదు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా దేశంలో ముందున్న విధంగా కూడా మరి పైకి పోతాయని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. రైతుల కోసం సీఎం ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఎకరానికి 4000 చొప్పున 2 పంటలకు పెట్టుబడి ఇచ్చుడుతోటి రైతులకు అప్పుల తన్లాట తప్పిందన్నారు. పండిన పంటలకు మంచి ధర కూడా వచ్చేటట్టు చూస్తామన్నారు. నిర్మల్ జిల్లా చించోలిలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో పాల్గొన్నారు.